మిషన్ భగీరథ. సో దీన్ని కమిషన్ భగీరథ అంటారు, లేకపోతే మన ఏంది మిషన్ కల్వకుంట్ల అంటారు. ఈ అపోజిషన్ వాళ్ళు ఏందేందో అంటారు. అదేమన్నా కానీ మిషన్ భగీరథ ఏం చేస్తుంది అంటే ఇంటింటికి నల్ల. ఇది ఎట్లొచ్చింది తెర మీదికి అని అంటే, ఈ ముందు చేసిన వాగ్దానాలు మరిపియనీకి హడావిడిగా ఏదో గాల్లకెళ్ళి చుమ్మంతారనగానే ఇంటింటికి నల్ల ఇవ్వకపోతే మళ్ళా మేము ఓట్లు అడగము అని ఒకటి కొత్తగా మోపు చేసుకొని స్టార్ట్ పెట్టారు. సరే స్టార్ట్ పెట్టారు, ఉద్దేశం మంచిదే. ఏంటంటే ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, ఫిల్టర్ నీళ్ళు ఇవ్వాలి అన్నారు. సరే ఇవాళ 4 సంవత్సరాలు అయింది. సో 4 సంవత్సరాలల్లా దీని ప్రోగ్రెస్ ఏంది? సరే వీళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అన్నిట్లో ఏమైనా ఫేజులు పెట్టుకొని చేసిరా అంటే లేదు, అందరికి ఒకటేసారి ఇస్తారట. ఏది నల్గొండల ఫ్లోరైడ్ సమస్య ఉంది కదా, వాళ్ళకైనా 4 సంవత్సరాలకే, లేకపోతే ఆల్రెడీ వాటర్ ట్యాంకులు అన్ని ఎస్టాబ్లిష్ నెట్వర్క్ ఉన్న వాళ్ళకు కూడా అదే 4 సంవత్సరాలకు. మరి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయో రాలేదో ఆ జిల్లాలకు వాళ్ళకే తెలుసు. నల్గొండ, మహబూబ్ నగర్ ఫస్ట్ చేసి ఉంటే మంచిగా ఉండేది. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది అసలు ఎన్ని పైసలు ఖర్చు అయినాయి దీనికి, దీనికి మన మీద భారం ఏమైనా పడుతుందా అనేది చూద్దాం. దీనికి స్టార్టింగ్లో 43,000 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టారు. ఈ 43,000 కోట్లల్లో 80% బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకొచ్చినాయి, 20% మన స్టేట్ బడ్జెట్లోకి వెళ్ళి పెట్టారు. సో ఇందులో హడ్కో ఉంది, తర్వాత నబార్డ్ ఉన్నది, తర్వాత ఇంకా ఏదో 27 బ్యాంకులు ఏదో ఉన్నాయి. అంతా కలిపి 36,000 కోట్లు ఇచ్చిర్రు. సో ఈ పైసలన్నీ ఖర్చు పెట్టి బొందలు తోడిర్రు, బొందలలో పైపులు వేసిర్రు. ఇక నల్లాలు పెట్టిర్రో నీళ్ళు వచ్చినాయో రాలేదో తెలియదు, కానీ దీనివల్ల 65 లక్షల ఇంట్లకు నీళ్ళు ఇస్తారట. 65 లక్షల ఇల్లు, ఇంట్లో 50 లక్షల దగ్గర 50 లక్షల ఇల్లులు ఊర్లలో ఉన్నాయి, 12 లక్షల ఇల్లులు సిటీలు ఉన్నాయి. మరి ఊర్లల్లో ఎన్ని రోజులు మరి నీళ్లు లేవా, లేకపోతే వాటర్ ట్యాంకులు లేవా, నల్లా వస్తుందా రాదా అనేది ఆ ఊర్లోకే తెలియాలి. మరి లేవు అనుకుందాం అనుకో, మరి ఇన్ని రోజులు నీళ్ళు ఎట్లా తాగిర్రు? ఆకాశంకి ఏమైనా దోషులు పట్టుకొని వర్షం పడేదాకా చూసి బిందెలు నింపుకొని దాచిపెట్టుకున్నారా? నీళ్ళు అయితే వచ్చే ఉంటాయి కదా, ఇన్ని రోజుల నుంచి సర్వైవ్ అయ్యాము అని 43,000 కోట్లు. సరే ఈ 43,000 కోట్లు అయిపోయినాయట. అయిపోయి సెంట్రల్ దగ్గరికి మొన్న పోయిర్రు, అయ్యా సారు మాకు ఇంకో 19,000 కోట్లు కావాలి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనీకి అని. సో అవి ఇవి కలుపుకుందాం, ఎందుకంటే 19,000 కోట్ల పని ఇంకున్నది కదా. సో మొత్తం కలిపి 62,000 కోట్లు అంటే లబ్ధి 60 లక్షల ఇండ్లు ఉన్నట్టున్నాయి, 60-65 అంటే అందాదా ఒక్క నల్లా కనెక్షన్కి ₹1,00,000 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఇది ఒక్క నల్లా కనెక్షన్కి అంటే సిటీలో ఉన్న 12 లక్షల ఇండ్లకు బంగ్లున్నోనికి గదే 1,00,000, ఊళ్ళో గుడిసెలున్నోనికి నల్లా ఇస్తే గదే 1,00,000 ఖర్చు అయినట్టు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ పైసలన్నీ మనం అప్పు తీసుకొచ్చినాం, ఈ అప్పు అయితే వాపస్ కట్టాలి ఎప్పటికైనా. సో ఈ అప్పు భారం ఎంత పడుతుందయ్యా మన మీద అంటే 400 కోట్లు పర్ మంత్ కట్టాలి ఈ బ్యాంకులకు. దాంట్లో అసలు ఉంటుంది, మిత్తు ఉంటుంది. ఇదేంది ఓన్లీ 43,000 కోట్లకే, ఏదైతే 8% తీసుకున్నారో. సో మళ్ళీ ఈ పైపులు, మోటార్లు ఇవన్నిటికీ మళ్ళీ కరెంటు, ఎందుకంటే ఇప్పుడు ఎత్తుకున్నది పంపించాలి కదా, ఆ కరెంటుకి ఇన్ని పైసలు అవుతాయి. తర్వాత పైపులు ఏమన్నా వలిగినా ఏమన్నా అయినా ఇవన్నిటికీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అది సంవత్సరానికి 1,000 కోట్లు అవుతుందట. అంటే ఇది 1,000 కోట్లు, అప్పు మితి కలిపి 400 కోట్లు. సో మరి జనాలకు ఏమైనా ముఫతికి ఇస్తున్నారా ఇది అంటే ఏమో నాకైతే ఎక్కడైతే చూడలే ఇది ఫ్రీగా ఇస్తున్నారని. మరి మీటర్లు పెట్టి ఏమైనా పైసలు తీసుకుంటారా జనాల దగ్గర నుంచి? ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళ పేరు మీద పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద 1,20,000 1,30,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది వ్యవసాయానికట నీళ్ళు. అవి ఇవో 40 + 19 స్టేట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇదో 60. సో 2 లక్షల చిల్లర కోట్లు, 2 లక్షల అందాదా 2,30,030 అనుకుందాం కోట్లు. సో
వాటికి మిత్తి కట్టాలి, దీనికి మిత్తి కట్టాలి. జేబులకెళ్ళి అయితే పెట్టుకోదు, జనాల జేబులకెళ్ళే పెట్టాలి పైసలు. మరి ₹1,00,000 నల్ల కనెక్షన్కి పెట్టి జనాల జేబులకెళ్ళి పైసలు తీసుకొని ఇది కట్టినా కానీ సరిపోవట. ఏది అప్పు కట్టనీకి జనాల దగ్గర నుంచి పైసలు తీసుకున్నా సరిపోవట. అందుకే ఏం చేసిరంటే ఇంట్లో 10% నీళ్లు ఏవైతే ఈ పైపులకి వెళ్ళి వస్తాయో నీళ్లు అవి కంపెనీలకు ఇస్తారట ఎక్కువ పైసలకు. ఒకవేళ జనాలు వాడుకున్నా వాడుకోలేకపోయినా, లేకపోతే ఈ నీళ్లు నాకెందుకురా, మా ఊర్లో ఉన్న ఫిల్టర్ కాడికి పోతే ₹5 పెడితే వాడు ఒక క్యాన్ ఇస్తాడు, ఆ క్యాన్ నీళ్ళు తాగుతా అని జనాలు అనుకున్నారనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఈ 10% ఇండస్ట్రీస్కి అసైన్ చేసింది 20% 30% చేసుకోవచ్చు. ఈ ఇండస్ట్రీస్ ఏంది, నీళ్ళు ఎక్కువ అవసరం ఉన్న ఇండస్ట్రీలు ఏంటి మనకు అంటే ఈ కోకాకోలా కంపెనీలో, లేకపోతే ఆ బీర్లు తయారు చేసే కంపెనీలో వాళ్ళకు ఇదేంటంటే వాళ్ళు జనరల్గా వాళ్ళ ఫిల్టర్ వాటర్స్ వాళ్ళ డిస్టిలరీస్ వాళ్ళవి పెట్టుకోవాలి వాటర్ డిస్టిలేషన్. సో మరి గవర్నమెంట్ పబ్లిక్ పైసలతోటి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసినట్టు అవుతుందా? ఈ అప్పు ఎట్లా కట్టాలా అనేది మీరు ఆలోచించాలి. ఏదైతే ఏంది కానీ మన నల్లా మాత్రం ₹1,00,000 అయిందయ్యా నల్ల కలెక్షన్కు. ఇక ఇంట్లో మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే పైపులు వరుసుడు. ఈ పైపులు ఎంతగానం పరిచిర్రంటే మొన్న ఇది చంద్రగ్రహణం చూసిరు కదా, సూపర్ మూను ఏందంటే అది చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, అది మనకు భూమికి ఎంత దగ్గరకు వస్తుంది అంటే ఇక అంతకన్నా దగ్గరికి రాదు. సో అప్పుడు భూమికి దానికి మధ్యలో ఉన్న దూరం ఎంత అంటే 3,83,000 కిలోమీటర్లు అన్నట్టు. సో వీళ్ళు పరిచిన పైపులు ఏవైతే ఉన్నాయో అవి చంద్రుని దిక్కు వరుసుకుంటా పోతే 1,63,000 కిలోమీటర్ల వరకు కవర్ చేయవచ్చు అన్నట్టు. అంటే చంద్రునికి దాదాపు సగం దూరం వరకు ఈ పైపులు వరవచ్చు. అన్ని పైపులు కొన్నారు, అన్ని పైపులు పరిసిరు. సో మరి ఈ పైపులకి వెళ్ళి నీళ్ళు వస్తుందా బంగారం వస్తుందా అనేది మనం వేచి చూద్దాము. ఏదైతే ఏంది నీళ్ళు ఇవ్వడం మాత్రం మంచిదే, కాకపోతే దీనివల్ల లబ్ధిదారులం మనమైతామా ఇంకెవరన్నా అవుతామా, అసలు ఈ లెక్కేంది, ఈ ప్రాజెక్టులకు 43,000 కోట్లు అవుతుందా, లేకపోతే 19,000 కట్టుకుంటే 62,000 కోట్లు అవుతుందా, ఈ మిత్తు ఎట్లా కట్టుకుందా, ఇది ఎవరి మీద పడుతుంది భారం, మళ్ళీ వాపస్ కట్టడానికి ఎవరి మీద పడుతుంది భారం అనేది ప్రభుత్వం దాని వెబ్సైట్ల మీద కానీ ఎక్కడా రాయలేదు. పొరపాటున అడుగుదామంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు మా డిపార్ట్మెంట్ దగ్గర అని అంటారు వాళ్ళు. సో ఇది జనాలు మీరే ఆలోచించుకోండి. మన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. ₹1,00,000 పెట్టి ఇంటికి ఒక నల్లా కనెక్షన్ ఇస్తున్నది. మీ నల్లా ఖర్చు ₹1,00,000. దాంట్లోకెళ్ళి వచ్చే నీళ్లు మీకు ఫ్రీ అవుతాయా లేకపోతే మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి కొనుక్కోవాలా అనే విషయం నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి అడుగుర్రి, మీకన్నా చెప్తారో చూద్దాము. సో మొత్తానికి నల్లా నీళ్ళు తాగి అందరం ప్రశాంతంగా ఉందాము. జై తెలంగాణ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.